సార్ మీ చేతుల మీదుగా ప్రారంభించబడింది కాబట్టి ఇందులోంచి అనేక మంది వ్యవసాయ విద్యార్థులు, శాస్త్రవేత్తలు దేశ విదేశాల్లో ప్రాముఖ్యంగా నిలబడిపోతారు సార్. ఇందుకు మీరే తార్కాణం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. All the best, ma. Now I request Commissioner Agriculture to give vote of thanks. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు పెట్టుబడి రాయితీ ఇన్పుట్ సబ్సిడీ అనేది రైతులకి విడుదల చేయడం అయింది. వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ 2023 అట్లాగే మిచాంగ్ తుఫాన్ డిసెంబర్ 2023లో సంభవించిన కారణంగా నష్టపోయిన రైతులందరికీ కూడా ఎవరు కూడా వాళ్ళ పంట నష్టపోవాలి రైతులది అని ఎవరూ కోరుకోరు. కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల అలా నష్టపోయినప్పుడు ఎంత తొందరగా ఆదుకోగలం అనేదే ఒక కొలమానికంగా తీసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక నూతన ఒరవడిని సృష్టించడం జరిగింది. ఏ సీజన్లో నష్టపోయిన పంటకి ఆ సీజన్లోనే దానికి ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసే ఒక కొత్త నూతన ఒరవడిని ఇచ్చేసి రైతుల జీవితాలందరిలోని కూడా ఒక స్థైర్యాన్ని వాళ్ళ మనసులో నింపడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇంతవరకు 3,261 కోట్ల రూపాయలు 35 లక్షల మంది రైతులకి 57 నెలల్లో పంట నష్టం జరిగిన కొన్ని నెలలు 2-3 నెలల లోపలే వాళ్ళందరికీ అందించడం జరిగింది. సో దీనికి ముఖ్యమంత్రి గారికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరపున రాష్ట్రంలో ఉన్న రైతులందరి తరపున ఇట్లాంటి నూతన ఒరవడిని సృష్టించినందుకు, ఇంతే కాకుండా చాలా రకాల స్కీములు, రైతు భరోసా అనే స్కీమ్ ఏ రాష్ట్రంలోని లేదు. ముఖ్యంగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు 87% మంది రైతులు 2.5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు. సో వీళ్ళకి 13,500 అనేది చాలా ఎక్కువ మొత్తం. సో అది మనం ప్రతి ఏటా 4 ఏళ్ళు అని చెప్పి 5 ఏళ్ళు అందించడం జరిగింది. ఈ క్రాప్ అనే కొత్త విధానం ఎక్కడ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోని కూడా కేవైసీ ఏసీ ఈ క్రాప్ చేయడం అనే విధానం లేనే లేదు. సో ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా దీన్ని గ్రహించి అత్యంత తక్కువ ప్రీమియం రేట్ని కోట్ చేయడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం కూడా మన ఈ క్రాప్ వ్యవస్థని రికగ్నైజ్ చేసి మనకి అవార్డు కూడా ఇవ్వడం, అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ 100% చేసినందుకు, ప్రతి రైతుని కవర్ చేసినందుకు దానికి కూడా ఒక దేశ స్థాయిలో మనకి అవార్డు రావడం జరిగింది. ఇవన్నీ మీ నేతృత్వంలో 57 నెలల్లో సంభవించాయి సార్. దీనికి మాకు ముందుండి మమ్మల్ని ఈ బాటలో నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you, ma. Andarki all the best.